పడ్డాడు, బయటికి వద్దాం అనుకున్న రాలేడు. ఐ లవ్ యూ. అవుట్ 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 అంపైర్ దేనికి అవుట్. దేనికి అవుట్? చెప్పు నీవే కదా, కావాలని పెట్టావు, అవుట్ అవ్వాల్సిందే. కావాలని పెట్టానా? చూసినప్పుడు ముందే తీయచ్చు కదా. బెట్ కోసం ఇలా చేస్తామని తెలిస్తే ముందే తీసుకోవాలి. సోది చెప్పు, సోదిగాడు. మాటలు తిన్నగారని నేలను నాకించేస్తా. నాకు ఇస్తావా? నాకించు పిల్లనా. ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చా? బుర్ర పని చేస్తుందా? రా. ఏంట్రా మళ్ళీ వెనక్కి చూస్తున్నావు? ఎప్పుడు కొట్టేయడమేనా? మాట్లాడేది ఉండరా? రా. హలో ఆంటీ. హా నాన్న, బాగున్నావా? బాగున్నా ఆంటీ. మా వాడున్నాడా? ఉన్నాడంటీ. ఫోన్ ఇవ్వు. మీ మమ్మీరా? నిలబెట్టు. అమ్మా ఏ నాన్న, నీకేం చెప్పాను? ఏం చెప్పావు? ఇంటికి రా, అట్లూస్ కాల్ చేసి వాతలు పెడతాను. 4 గంటలకు ఇంటికి రారా అంటే రాలేదు. 5:15 అయితే దుర్ముహూర్తం వస్తుంది. అమ్మాయిని మర్చిపోయాను చూడండి. వచ్చేస్తున్నాను. ఏమైందిరా? పెళ్లి చూపులు రా, మర్చిపోయాను. పెళ్లి చూపులు మర్చిపోయావా? పెళ్లి చూపులు మర్చిపోయిన ఫస్ట్ అదవే నువ్వేరా. నాదే ఉందా? మా నాన్న పెళ్ళే మర్చిపోయాడు. నా పిల్ల చూస్తుందిరా. తల పగిలితే అమ్మాయి కావాల్సి వచ్చిందా? పద. మేడం కొంచెం ఇక్కడ ఉన్నాం మేడం, కొంచెం తొందరగా రండి మేడం, బ్లడ్ ఎక్కువ కారిపోతుంది. ఓకే మేడం. ఓకే మేడం. వస్తున్నారంట్రా. ఎలా జరిగింది? అంటే మేడం వస్తున్న దారిలో బండి మించి పడిపోయాడు మేడం. స్టాండ్ వేసున్న బండి మించి పడ్డాడా? తల మీద తప్ప ఇంకెక్కడ గీత కూడా లేదు. అంటే క్రికెట్లో చిన్న గొడవ అయింది మేడం. కంప్లైంట్ ఇచ్చారా? మ్యామ్ పోలీస్ కంప్లైంట్. ఇప్పుడు వస్తాం మ్యామ్. ఒక మనిషిని ఇంత దారుణం కొడతాడా? క్రూల్ అసలు. వదలకండి, కంప్లైంట్ ఇవ్వండి. సరే మేడం. ఇప్పుడు ఆడు మిమ్మల్ని కొట్టాడు, మీరు ఇలా అని కొడతారా? అంటే అది కొట్టారనుకో, నేను మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సరే మేడం. కొట్టుకోకండి అయ్యా, హ్యాపీగా ఉండండి, వెళ్ళండి. ఏంటి వస్తున్నా? వచ్చేస్తోందండి, 5 నిమిషాలు.
సారీ అండి, కొంచెం ఎమర్జెన్సీ వల్ల లేట్ అయింది. అంతా ఓకేనమ్మా? హ్మ్, హ్మ్. అబ్బాయిని పిలవండి. జంగారెడ్డిగూడని 30 ఎకరాల తోట ఉందమ్మా. అలాగే తణుకులో కూడా 2 ఇళ్ళున్నాయి. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడొచ్చా? సరే వెళ్ళరా. హాయ్, హాయ్. మీరు ప్రజెంట్ ఖాళీ కదా? డిగ్రీ అయిపోయి 4 years అయిందిగా. రాజమండ్రిలో స్పోర్ట్స్ జోన్ పెడదాం అనుకుంటున్నారు కదా? తలుపుడం తప్ప ఇంకేం మాట్లాడరా? ఐ లవ్ యూ. మాట్లాడిన ఫస్ట్ మాటే ఐ లవ్ యూ. బాగుంది, ఎప్పుడైనా చెప్పుకోవడానికి బాగుంటుంది. అయితే అమ్మ వాళ్ళకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పిన. చిరుగాలే కొత్తగా పలకరించే వింతగా ఊపిరై ఉనికి చాటి ఏంటో ఈ వేళ. పక్షులన్నీ జంటగా రెక్కలు విప్పి ఎగరగా రంగురంగుల ఆకాశం వేసే ఓయిలా. తను వీచే గాలి తాను ఉప్పొంగే కడలి ఇద్దరి కలయిక రిపున ఎగిసే సంద్రంలోన చలనం. నింగినేలా కలవడం జరిగేనా, చిరు చినుకులు ఇద్దరిని కలిపేనా, సూర్యుని తాపం వెన్నెలైన ఆపేనా, మండు టెండలో చల్లదనం ఇక దొరికేనా. పరిచయం తనతో వరమేగా, కలవరం ఇరుగదిలోన, చలి జ్వరం తనతో మాట్లాడినా, తెలియని హడావిడే మదిలోన. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏంటో ఈ వరస, ఎట్ట తేలుతాదో చూడాలి ఇక దేవుడిపైనే భరోసా. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. కావాలంటే మనం ఎక్కడైనా బయట కలుద్దాం. కిచెన్లో ప్లేస్ సరిపోవట్లేదు. మీకు కూడా బాక్సులు ఉండాలి కదా. కలవడం జరిగేనా, చిరు చినుకులు ఇద్దరిని కలిపేనా, సూర్యుడి తాపం వెన్నెలైన ఆపేనా, మండు టెండలో చల్లదనం ఇక దొరికేనా. తొలకరి జల్లే తన కళ్ళు, హాయిని పంచే హరివిల్లు, జోరున కురిసే వడగళ్ళు, మెరుపులు మెరిసే తన విల్లు. పంతం ఒకరు శాంతం ఒకరు ఎట్ట నెగ్గుకొస్తారు,
ఇహ చరిత చూపే చక్కని జంట వీళ్ళే అవుతారేమో. చిరుగాలే కొత్తగా పలకరించే వింతగా ఊపిరై ఉనికి చాటే ఏంటో ఈ వేళ. అక్షులన్నీ జంటగా రెక్కలు విప్పి ఎగరగా రంగురంగుల ఆకాశం వేసే ఓయిలా. తను వీచే గాలి తను పొంగి కడలి ఇద్దరి కలయిక రిపున ఎగసే సంద్రంలోన చలనం. లింగివేనా కలవడం జరిగేనా చిరు చినుకులు ఇద్దరిని కలిపేనా సూర్యుడి తాపం వెన్నెలైన ఆపేనా మండుటెన్నెలు చల్లదనం ఇక దొరికేనా. ఇంత దూరంలో ఎందుకు, ఇంటి దగ్గర దింపేస్తాను కదా. దానికి ఇంకా టైం ఉంది. రేపు 5కి రెడీగా ఉండు. ఎల్లుండి మన ఎంగేజ్మెంట్ కదా, డ్రెస్సెస్ తీసుకోవాలి. దానికి నేనెందుకు, నేను పిక్ చేసుకొని డ్రాప్ చేసేస్తా. ఇప్పుడే ఇలా అంటున్నావు అంటే రేపు పెళ్ళైన తర్వాత రోడ్ మీద వదిలేసి నడుచుకుని వచ్చామంటావేమో. మా డాడీకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసామని చెప్తాను. ఓయ్, నేనేదో సరదాగా అన్నాను. సారీ అబ్బా. ఐ లవ్ యూ. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి శాంతి ఉందా అంకుల్? అదేంటి బాబు, మీరిద్దరు కలిసి బట్టల షాప్కి వెళ్తానన్నారు కదా. అదే అంకుల్, ఇలా ఇలా వస్తున్నాను, ఇంటి దగ్గర ఉందని చూద్దాను వచ్చాను. క్లినిక్ వెళ్తాను అంకుల్, క్లినిక్ వెళ్ళి కలుస్తాను. ఓకే. ఫైవ్కి బయటికి వెళ్దాం అన్నావు, ఇంటికి కూడా వెళ్ళాను కనపట్లేదని. అడుగుంటే కంగారు పడేవాళ్ళు కదా. ఎక్కడికి వెళ్ళావు? నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. ఒకరిని కొట్టాలి. ఎలా కొట్టాలంటే పెరిట్రల్ బోన్ ఉంటుంది స్కల్లో, అది ఫ్రాక్చర్ అవ్వాలి. క్రిప్టోఫన్ ప్లేట్లో మినిమం క్రాక్ రావాలి. టోటల్ ఫేస్ అంతా అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అయిపోవాలి. ఏంటలా చూస్తున్నావు? అలా కొట్టగలనా లేదా అని ఆలోచిస్తున్నావా? నీకు ఇదంతా చాలా ఈజీ థింగ్ కదా. రేపు మన పెళ్ళాక నువ్వు అలా కొడుతూ ఉండు, నేను ఇక్కడ కట్లేసుకుంటూ ఉంటాను. రౌడీ హస్బెండ్ డాక్టర్ వైఫ్ కింద హిస్టరీ క్రియేట్ చేద్దాం. ఏమంటావు? శాంతి, ఏమైంది? మన పెళ్లి చూపులు నేను ఎందుకు లేట్గా వచ్చాను చెప్పు. అది క్లినిక్లో ఏదో వర్క్ వల్ల. యా కరెక్ట్. ఆ వర్క్ ఎవరి వల్ల వచ్చింది?
నాకు అర్థం కాలేదు. అర్థం కాదు. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు కొట్టిన వాడు నా పేషెంట్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్, లేకపోతే నేనే పోలీసులు కాల్ చేసి నేను జైల్లో ఇస్తాను. శాంతి, రేపు మన ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? ఎవరికి? శాంతి ప్లీజ్ అలా మాట్లాడుకో. అసలు నేను వాడిని ఎందుకు కొట్టానంటే, ఎందుకైనా ఈ ప్రపంచంలో ఇంకొకరి మీద చెయ్యేసే హక్కు ఎవ్వరికీ లేదు. అది కాదు, నేను ఒకసారి చెప్పేది ప్లీజ్. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అబ్బా. నేను మా డాడీకి కాల్ చేసి అరేంజ్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయమని చెప్పాలి. నువ్వు కూడా మీ వాళ్ళకి చెప్పే, మళ్ళీ అనవసరంగా డబ్బులు వేస్ట్. ప్లీజ్ శాంతి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేనేం కావాలని కొట్టిన వాళ్ళని, ఏదో కోపంలో అలా జరిగిపోతున్నాను. కోపంలోనా? రేపు కోపంలో నన్ను కొడతావు, డొమెస్టిక్ వైలెన్స్. కోపంలో పిల్లల్ని కొడతావు, చైల్డ్ అబ్యూస్. ఎవరో ఏదో అన్నాడని వాడిని కొడతావు, క్రిమినల్ అఫెన్స్. నేనే కాదబ్బా, చూస్తూ చూస్తూ ఎవరో క్రిమినల్ పెళ్లి చేసుకోరు. నేను క్రిమినల్ ఏంటి శాంతి? నువ్వు క్రిమినల్వో కాదో నీకే తెలియాలి. నేను మాత్రం డాక్టర్ని, నాకు నువ్వు వద్దు. శాంతి, నేను ఆ రోజు ఎందుకు కొట్టినట్టే నాకు అర్థమైంది శాంతి. నాకు అర్థమైంది నువ్వేం చెప్పాలనుకుంటా. నాకు అర్థమైంది. ఇక నుండి నేను గొడవలకు వెళ్ళను, మొత్తం మానేస్తాను. నిజం చెప్తున్నాను. మందు జూదం గొడవలకు అల్లాటపడ్డాడు బయటికి వద్దాం అనుకున్న రాలేడు. నేను మానేస్తా శాంతి. నీ మీద ఉన్న ప్రేమ కన్నా ఏమి ఎక్కువ కాదు. వెళ్ళబ్బా, నాతో నీకు టైం వేస్తే తప్ప ఇంకేం ఉండదు. వెళ్ళు, వెళ్ళి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేసుకో. శాంతి, ఒక్క ఛాన్స్ ప్లీజ్. శాంతి, నువ్వే కదా చెప్పావు, నువ్వు డాక్టర్ కాకముందు ఇంటర్న్గా ఉన్నప్పుడు నువ్వు రాంగ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ వల్ల ఒక మనిషి ప్రాణం మీదకి వచ్చిందని. వాళ్ళు నీకు ఆ రోజు ఛాన్స్ ఇవ్వటం వల్లే కదా ఈరోజు ఇలా ఉన్నావు. నాకు ఒక ఛాన్స్ ఇవి, మనం కలిసి ఉండేలా నన్ను నేను మార్చుకుంటాను. నా వీక్ పాయింట్ మీద కొడుతున్నావు కదా. కాదు, నాకు ఎలా నీకు నీలాంటోడికి నా అన్ని విషయాలు చెప్పాను చూడు. నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి, నాకు బుద్ధి లేదు. కాదు, నాకు అలా కాకుండా ఇంకా ఇప్పుడు ఏంటి? నీకు ఛాన్స్ కావాలి అంతే కదా? సరే తీసుకో. ఈ రోజు నుండి నెక్స్ట్ మంత్ 7th వరకు, అంటే 30 రోజులు ఎవరితో నువ్వు గొడవ పడకూడదు, ఎవరిని కొట్టకూడదు. ఒకవేళ కొట్టావే అనుకో, నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో. సరే శాంతి, మనం కలిసి ఉండేలా నేను చూసుకుంటా. నిజం చెప్తున్నా. టైం 12 అయింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ అమ్మాయి ఏంటండి ఇప్పుడు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ అంటుంది? రే బా, నువ్వు ఆపేవా? ఇక నుండి ఆపాల్సిందేరా.
కోపం మనిషిని నాశనం చేస్తుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ నువ్వు. ఇప్పుడు నీ బోన్ బ్రేక్ అయింది, రేపొద్దున మన అగ్రిమెంట్ కూడా బ్రేక్ అవుతుంది. రెడీగా ఉంటు. మందు జూదం గొడవలకు అలవాటు పడ్డాడు, బయటికి వద్దాం అనుకున్న రాలేడు. ఎలారా 10 రోజులకే ఇలా అయింది, ఇంకో 20 రోజులు ఉండగలనా లేదా అనిపిస్తుందిరా. తన కోసం ఏదన్నా చేయాలనిపిస్తుందిరా. అలాంటిది కోప్పడకుండా ఇంకొకరిని కొట్టకుండా ఉండలేనా? చిన్న బతుకు. ఇతనేంట్రా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఈ మధ్య లోలతో ఏమన్నా గొడవకి వెళ్ళానా? చెప్పన్నా. ఇంట్లో ఉన్నా అన్నా. ఇప్పుడా? సరే అన్నా. ఓకే అన్నా. నేనేంట్రా ఇప్పుడు వస్తున్నా అంటున్నాడు? నాకెందుకో తేడా కొడుతుందిరా. ఏంటన్నా ఇంత అర్జెంటుగా వచ్చావు? ఏం లేదు తమ్ముడు, నువ్వెక్కడ స్పోర్ట్స్ జోన్ ఏదో పెడుతున్నావంట కదా, అందులో నీతో పార్ట్నర్షిప్గా ఒక ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే. దాంతో ఉందన్నా, నేను ఎప్పుడు నుండి పార్ట్నర్ కోసం చూస్తున్నాను. నీకు ఓకే అయితే మాట్లాడదాం అన్న. అయితే థ్యాంక్స్ తమ్ముడు, చాలా థ్యాంక్స్. పర్లేదన్నా. అయితే ఒక వారంలో మిగతా డీటెయిల్స్ అన్నీ తీసుకొస్తాను. సరే అన్నా. అన్నా, అది ఇలా అడుగుతున్నాను, ఏమనుకోకు. అడుగు. నీ మీద రౌడీ షీట్లు ఉన్నాయి కదా, బిజినెస్లో పర్లేదా అని. అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు అవేం లేవు, ఉండవు కూడా. దాని గురించి నువ్వేం భయపడకు. అలా అయితే ఓకే, కానీ నాకు కొంచెం కోపం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ, ఇద్దరికి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని. అలాంటిది ఏమైనా ఉండుంటే నువ్వు ఇన్ని క్వశ్చన్లు వేసినప్పుడే ఏదో ఒకటి అయ్యి ఉండాలి కదా. నిజమే అన్న. ఓకే అన్న, అయితే మాట్లాడదాం. సరే తమ్ముడు, ఉంటాను. ఒక్క లాస్ట్ క్వశ్చన్ అన్న. చాలా కోపంగా ఉండేడు కదా, ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు? ఇలా అర్థం కాలేదన్నా. నీకు ఎప్పుడన్నా కోపం వచ్చినా, వస్తుంది అనిపించినా, ఒక చిన్న నవ్వు అంతా సెట్ అయిపోతుంది. ఊరుకన్నాను మరీ చెప్తావు. నవ్వితే కోపం కంట్రోల్ అయిపోతాడు. భలే చెప్తాడు రే. నువ్వు ఒకటి గమనించావా? నువ్వు కోప్పడ్డావో లేదో తెలియదు కానీ డోర్ని అయితే మాత్రం కొట్టలేదు. నాకు అర్థమైందిరా. నవ్వితే కోపం తగ్గదు కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆగుతాయి. కోపదారి మనిషి కాస్తరెలగి మావయ్య అయ్యాడే, చిరుబురులాడే చిన్నోడే, చిందులు తొక్కే కుర్రాడే, చిన్న నవ్వు నవ్వి ఊరుకొనే సాధువులా మారాడే, గర్జించే పులి వీర పులికేసిగా మారాడే, సతాయించే సూర్యుడే, హింసించే పిల్లోడే, ఐచాటు గాంధీలాగా పోసి నవ్వులు నవ్వాడే. ఎంత మార్పు, ఇంత మార్పు, ఈ అమ్మాయి నేర్పు నడక నేర్పిస్తుంది. కోపదారి మనిషి కాస్తరెలగి మావయ్య అయ్యాడే, గర్జించే పులి వీర పులికేసిగా మారాడే. రణ గొన ధ్వనులన్నీ మొత్తం తన మార్పుతో కంగు తిని ఊగబోయనే,
అమాంతం ఎగసే కల్లోల సంద్రం ప్రశాంతం అంటూ నదిగా మారినే కారం మమకారం మధ్య సరితూగే ఈ బంధం కాలం చలికాలంలా చల్లగుండాలే కోపదారి మనిషి కాస్త రేలంగి మావయ్య అయ్యాడే చిరుబురులాడే చిన్నోడే చిందులు తొక్కే కుర్రాడే చిన్న నవ్వు నవ్వి ఊరుకొనే సాధువులా మారాడే గర్జించే పులి వీర పులికేసిగా మారాడే సతాయించే సూర్యుడే హింసించే పిల్లోడే అహింస అంటూ గాంధీలాగా పోసి నవ్వులు నవ్వాడే ఎంత మోర్పు ఇంత మార్పు ఈ అమ్మాయి నేర్పు నడక నేర్పిస్తుంది కోపదారి మనిషి కాస్త రేలంగి మావయ్య అయ్యాడే గర్జించే పులి వీర పులికేసిగా మారాడే మండే ప్రచండ ఈ అగ్నికోలం పుల్లైసై అందర్నీ పులకరించనే కర కండిగా వాదించే పైనం నవ్వుకుంటూ పిలిచి మరీ పలకరించనే కోపం శాంత మధ్య అల్లుకున్న ఈ దారం దారి నగరారి చూపి దరికి చేర్చాలే కోపదారి మనిషి కాస్త రేలంగి మావయ్య అయ్యాడే చిరుబురులాడే చిన్నోడే చిందులు తొక్కే కుర్రాడే చిన్న నవ్వు నవ్వి ఊరుకొనే సాధువులా మారాడే గర్జించే పులి వీర పులికేసిగా మారాడే సతాయించే సూర్యుడే హింసించే పిల్లోడే అహింస అంటూ గాంధీలాగా పోసి నవ్వులు నవ్వాడే ఎంత మోర్పు ఇంత మార్పు ఈ అమ్మాయి నేర్పు నడక నేర్పిస్తుంది కోపదారి మనిషి కాస్త రేలంగి మావయ్య అయ్యాడే గర్జించే పులి వీర పులికేసిగా మారాడే చాలరా, ఈ లైఫ్కి చాలు. నా జీవితకాలం సరిపోయే ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ ఒక్క నెల రోజుల్లో వచ్చేసినాయి నాకు. నేను ముసలిని అయిపోయాక నా మనోళ్ళలో కూర్చోపెట్టుకొని చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉండాలి కదా. దీనికన్నా గొప్ప స్టోరీ ఇంకేం ఉండదా. నాకు పెళ్ళి అయిపోబోతుందిరా. నేను చాలామంది కపుల్స్ని చూశాను రా. లవర్కి సిగరెట్ అలవాటు ఉండి పెళ్ళైన తర్వాత వాడు మానిపించేసుకుంటాను శబదం చేసి, పెళ్ళైన తర్వాత వాడు మానక ఆ అమ్మాయి అడ్జస్ట్ కాలేక సిట్యువేషన్ వర్స్ట్ చేసుకుంటున్నారు. మేము అలా కాదురా, పూర్తిగా మారిన తర్వాత పెళ్లి చేసుకుంటున్న కపుల్ రా మేము. షీఈ్ గ్రేట్ రా, షీఈ్ గ్రేట్ అంతే. తను నిజంగా గ్రేట్ రా మామ. స్టార్టింగ్లో అనుకున్నా ఈ 1 month నువ్వు యాక్ట్ చేసి చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా చేస్తావు అనుకున్నా. కానీ నువ్వు మారావురా. ఇలాగే ఉండరా, బాగుంది. మర్చిపోయాను రా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. ఒక 1/2 hour తీసుకొచ్చేస్తాను, ఒక్కడే ఉండు. సారీ రా శ్రీజేష్, నేను కొట్టుండకూడదు. నిజంగా సారీ. ఇప్పుడు నేను కొట్టి సారీ చెప్తాను, ఓకేనా? ఈ రోజుతో మన గొడవ ఇక్కడ సెటిల్ అయిపోతుంది అనుకుంటే నువ్వు కొట్టినా ఓకేరా.
వదిలి వెళ్ళిపో వదలమన్నానా? వెళ్ళిపోమన్నానా? శాంతి లే శాంతి. నువ్వు కొట్టవండి మన ఇక్కడ బ్రేక్ అయింది. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడకు శాంతి. నేను ఎందుకు కొట్టమన్నాను తెలుసుకోవాలని లేదా? ఏం మాట్లాడకన్నా 30 రోజులు నా కోసం నటిస్తున్నావు అనుకున్నాను శివ. నేను నోట అడగచ్చా? ఒక్క 10 నిమిషాలు ఆగితే నువ్వు అనుకున్నట్టు జరిగేది కదా. ఎందుకు కొట్టావు? నువ్వు నాతో లేకపోయినా పర్లేదు శాంతి, నువ్వంటూ ఉంటే చాలు. ఐ లవ్ యూ. చిరు చిరుకులు ఇద్దరిని కలిపేనా, సూర్యుడి తాపం వెన్నెలైన ఆపేనా, మండు టెండలు చల్లదనం ఇక దొరికేనా. రెండు 2019లో పెళ్లి చూపుల దగ్గర నుండి ఇప్పుడు నిశ్చితార్థం వరకు 16mm క్రియేషన్స్లో 15 షార్ట్ ఫిల్మ్. మాకున్న లిమిట్స్లో ఎప్పుడు మా మనసుకు నచ్చిందే చేయడానికి ట్రై చేసాం. మీరు కూడా వాటిని అలాగే సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఆల్ గైస్ ఫర్ దట్. ఇప్పుడు 16mm క్రియేషన్స్ యూట్యూబ్ నుండి థియేటర్కి వెళ్ళబోతుంది. శశాంక్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో 16mm క్రియేషన్స్ కొలాబరేట్ అయ్యి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎంతైతే సపోర్ట్ చూపిస్తారు, థియేటర్లో కూడా అలాగే చూపిస్తారని కోరుకుంటాను. లవ్ యూ ఆల్ గైస్. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ 16mm. లవ్ యూ ఆల్.